నమస్తే, వెల్కమ్ టు మాస్టర్ టీవీ ది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. నేను మీ ధూమ్ధామ్ దొరబాబు. ఈరోజు నాతో పాటు పెద్దపల్లి దాసరి ఉషక్క మనతో ఉన్నారు. అక్క ఈ మధ్యలోనే బీఎస్పీ నుండి బీఆర్ఎస్లో చేరారు. అసలు బీఎస్పీలో ఏం జరిగింది, బీఆర్ఎస్లోకి చేరడానికి గల కారణాలు ఏంటి, అక్క తన భవిష్యత్ రాజకీయం ఎలా ఉండబోతుంది, ఇవన్నీ అక్కతోనే మాట్లాడి తెలుసుకుందాం. ముందుగా అక్కని ఇన్వైట్ చేద్దాం. అక్క నమస్తే. నమస్తే అన్న. బాగున్నారా అక్క? మీరు బాగున్నారా? బాగున్నాం అక్క. స్ట్రైట్గా ఒక క్వశ్చన్ వేస్తున్నా. దాసరి ఉషక్క గారు ఆర్ఎస్పీ భక్తురాలా, లేకపోతే బీఆర్ఎస్ భక్తురాలా, లేకపోతే కాన్సీరామ్ భక్తురాలా? ఓ భక్తురాలు అని అంటే నాకు అంత పెద్ద భక్తి ఎవరి మీద ఉండదన్న. బట్ ఐ లైక్ దర్ ఐడియాలజీస్. ఐ లైక్ ఆల్ ద త్రీ పీపుల్ ఐడియాలజీస్. ఇప్పుడు మీరు ఇందాక డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అన్నారు, ఆయన గురుకులాలకు చేసిన దాని గురించి ఐఎమ్ రియల్లీ ఇన్స్పైర్డ్ బై హిస్ వర్క్స్. రెండోది కాంశీరామ్ అని అన్నారు. కాంశీరామ్ గారు ఏదైతే అసాధ్యం అని అన్నారో చాలామంది, అది సుసాధ్యం చేసి చూపించారు. అసలు అట్టడుగు వర్గాలకి పొలిటికల్గా మనం నెగ్గగలుగుతాం అని చెప్పేసి చూపించిన వ్యక్తి. మరి ఆయన అంటే అసలు అపారమైన గౌరవం నాకు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ, అది కూడా తీసి ఆషామాషి పార్టీ కాదు, ఒక ఉద్యమాలతోటి పుట్టిన పార్టీ అది టీఆర్ఎస్ పార్టీ. 2001లో ఎస్టాబ్లిష్ అయ్యి తెలంగాణ కోసం, తెలంగాణ రావాలని అంటే కేవలం అక్కడ పార్లమెంట్లో రాజ్యాంగాన్ని రాటిఫై చేస్తేనే వస్తుంది అని చెప్పేసి ఆ విధంగా ఒక పొలిటికల్ పార్టీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మరి టీఆర్ఎస్ పార్టీ, మరి దాంట్లో ఉండేటటువంటి ఎంతోమంది తెలంగాణ ఉద్యమకారులు ఉన్న పార్టీ. మరి ఈ మూడు అంటే నాకు చాలా గౌరవం. సో ఇంతకుముందు కంటే ఉషక్క ప్రజల మధ్యకు వచ్చి బహుజన రాజ్యాధికారం కోసం అని మాట్లాడేది. ఇప్పుడు ప్రజల ముంగడికి వచ్చి ఏం మాట్లాడతారు? ఇప్పుడు కూడా బహుజన రాజ్యాధికారమే. ఇప్పుడు కేవలం మేము మాత్రమే కాదు, మరి మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా మన బహుజన రాజ్యమే అజెండాగా పెట్టుకుందాము. ఎందుకంటే ఒకప్పుడు టీఆర్ఎస్ దేనికోసం ఎస్టాబ్లిష్ అయింది? ఆంధ్ర పెత్తందారుల నుంచి దూరంగా వచ్చి మన తెలంగాణ పీడిత వర్గాలని బయటకు తీసుకొని రావడానికి ఏర్పాటైంది. మరి ఒక ఉద్యమం చేసిందంటే, రాజకీయం చేస్తున్నాము అని అంటే కంప్లీట్గా వాళ్ళ గురించి రారన్నా. ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఎందుకు అవ్వాలని అనుకుంటున్నారు? ఎందుకన్ని రాళ్ళు పడ్డా కూడా ఎందుకు అవన్నీ మోస్తున్నారు? ఎంత మంది దగ్గరికి ఎన్నిసార్లు కలవడానికి పోయారు ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు. మరి ఈ విధంగా ఇవన్నీ విషయాలు మనకు తెలిసినాయి. మరి సేమ్ ఇప్పుడు కూడా ఈ తెలంగాణ తెచ్చిపెట్టింది. అందరం కలిసి, అందరు తెలంగాణ వాదులన్నీ కలిసి ఏకమైపోయి నేడు తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పుడు మనకున్న అజెండా ఏంటి? ఇప్పుడు మనకున్న అజెండా తెలంగాణలో కూడా పీడిత వర్గాలు ఉన్నారు. మరి ఆ పీడింపబడ్డ వర్గాలని వాళ్ళకి కూడా ఒక స్వతంత్రం తేవాలి, వాళ్ళకి కూడా ఆత్మగౌరవంగా బతికే విధానాలు తేవాలి అని చెప్పేసి మరి నేడు మా బీఆర్ఎస్ అజెండా కూడా మరి బహుజన అజెండానే అని చెప్పేసి మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనడం జరిగింది. తెలంగాణ రాకముందుకే, టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకముందుకే కేసీఆర్ దళితున్నే ముఖ్యమంత్రిగా చేస్తానని చెప్పేసి ప్రకటించినాడు. అది చేయకుండా 10 సంవత్సరాలు తను ముఖ్యమంత్రిగా ఉండి దళితుల్ని పక్కన పెట్టి, దళితులు అధికారానికి పక్కన పెట్టి, అంటే పనికిరారు అని ఒక మాట చెప్పినట్టు పరోక్షంగానైతే అదే వస్తుంది. సో అటువంటి వ్యక్తిని ఎట్లా నమ్ముతున్నారు? అటువంటి వ్యక్తి పక్కన ఉండి రాజ్యాధికారం కోసం, బహుజనుల కోసం, దళితుల పీడితులు అని చెప్పేసి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అప్పుడు మీరు మాత్రమే కాదు, మేము కూడా దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానన్నారు, ఏమైపోయారు అని చెప్పి మేము కూడా ప్రశ్నించినాం. కేవలం అది మాత్రమే కాదు, టీఎస్పీఎస్సీ కోసం మరి అక్కడ విద్యార్థులకి 30 లక్షల మంది విద్యార్థులకి అన్యాయం జరుగుతుంది అని ఏకంగా ఆమరణ నిరాహార దీక్షకే పూనుకోవడం జరిగింది డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. మరి ఈ విధంగా ఎన్నో విధాలుగా బీఆర్ఎస్ని విమర్శించినాం. బీఆర్ఎస్ అంటే ప్రభుత్వం, ఒక తెలంగాణ ఏర్పాటు చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని విమర్శించడం జరిగింది. అది ఇప్పటికీ కూడా నేను అంగీకరిస్తాను. మరి రానున్న రోజుల్లో మరి నేడు మేమందరం కూడా కలిసి బీఆర్ఎస్లోకి జాయిన్ అయింది. ఇంతకుముందు పాతయి చేసిన అన్నిటికీ మేము ఒప్పుకొని కాదు, అవన్నీ ఆ విధంగానే ఉంటాయి. కానీ నేడు బీఆర్ఎస్కి అధికారం లేదు. మనం ప్రశ్నించుతామా బీఆర్ఎస్ పార్టీని? అధికారం లేనప్పుడు మనకేం చేయాలి? మనకి ముందు చూపు ఉండాలి. వెనకాల గతం అయిపోయింది, ఓకే. అసలు బీఎస్పీలో ఏం జరిగింది? ఎందుకు పొత్తు పెట్టుకోవాలన్న ఆలోచన వచ్చింది?
ఎందుకు అసలు రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరాలనుకున్నారు? మీరు ఇందాక అన్న క్వశ్చన్కు ఈ రెండింటికి లింక్ ఒకటి పెడతాను. చెప్పండి. దళిత ముఖ్యమంత్రి అని ఈ ముందు రోజుల్లో మనం చూస్తామేమో, మరి నేడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఒక బహుజన వీరుడు. మరి అలాంటి నాయకత్వాన్ని బలపరచడానికి మేబీ రానున్న రోజుల్లో ప్రవీణ్ సార్నే ముఖ్యమంత్రి అభ్యర్థి అని ప్రకటిస్తారేమో కేసీఆర్ గారు, అది కూడా జరగవచ్చు. సో అట్లాంటి అవకాశాలు బహుజన వర్గాలు తీసుకోవాలి, లాక్కోవాలి. అవకాశం వచ్చినప్పుడు ఇప్పుడు టీఆర్ఎస్ తెలంగాణ కోసం టీఆర్ఎస్ పార్టీ అన్నిటితోటి పొత్తుకుపోయింది, అన్ని ఉన్న రాజకీయ పార్టీలు అన్నిటితోటి పొత్తుపోయింది. లాస్ట్కి ఎట్లనో ఒకట్లా తెలంగాణ తెచ్చుకున్నాం. సేమ్ అట్లనే బహుజన వర్గాలన్నీ కలిసి నేడు బీఆర్ఎస్లోకి పోయినాం. బీఆర్ఎస్ని అవకాశం అది ఇచ్చే అవకాశాలను ఉపయోగించుకోవాలి, ఉపయోగించుకుంటూ బహుజన వాదాన్ని లేపాలి. సేమ్ అట్లనే ఏ పార్టీలో చూసినా కూడా బహుజనులు ఉన్నారన్న. బీఆర్ఎస్లో ఉన్నారు, కాంగ్రెస్లో ఉన్నారు, టీడీపీలో ఉన్నారు, వైఎస్ఆర్సీపీలో ఉన్నారు, బీజేపీలో కూడా ఉన్నది బహుజనులే. ఆ జెండాలు మోసేది ప్రతి పార్టీలో ఉండేది మనమే, ఓట్లు వేసేది కూడా మనోళ్ళే 90%. బీఎస్పీ పార్టీలో నుండి ఎమ్మెల్యే కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు రేపు భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ నుండి ముఖ్యమంత్రి అవుతాడని చెప్పేసి మాట్లాడుతున్నారు. అవకాశం ఉంది, అవుతారు అవరు అనేది మనం అవకాశాలు తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఏదైనా కూడా ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్. మనం ఏ ఆప్షన్ అనేది చూస్ చేస్తామో అది ఫ్యూచరే. మనం బీఎస్పీలో ఉంటే ఆ నమ్మకం లేదా? బీఎస్పీ అడ్డుకట్ట వేసింది మాకు. ఏమని? మా పొత్తుకి వెళ్ళిన తర్వాత ముందు నేనేమంటున్నా, పొత్తు పెట్టుకోవాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? పొత్తు పెట్టుకోవాలి, దేనికోసం? పొత్తు పెట్టుకుంటేనే ఎంపీలుగా మనం గెలుస్తాం. అసలు మనం ఏం చేస్తున్నాం? బహుజన ఉద్యమం అంటే ఏంది? ఏదో ఒక విధంగా బహుజన వర్గాలు అధికారంలో ఉండాలి అని చెప్పేసి దిశగానే మాట్లాడతాం. అధికారం అని అంటే ఉట్టే కూర్చొని మాట్లాడడం కాదు. ఎమ్మెల్యేలు కావాలి, ఎంపీలుగా కావాలి, మంత్రులు కావాలి, ముఖ్యమంత్రులు కావాలి. మరి ఎమ్మెల్యేలుగా 109 నియోజకవర్గాల నుంచి పోటీ చేసినాం బీఎస్పీ పార్టీ నుంచి. చేసినప్పటికీ కూడా కొన్ని సీట్లనన్నా గెలుస్తామేమో అని అనుకున్నాం, కానీ అవి పెద్దగా ఒక సీటు కూడా మేము గెలవలేకపోయినాం. మరి అప్పుడు మాకు అర్థమైంది, మేము కేవలం ఉద్యమ రాజకీయాలు చేస్తున్నాం కానీ ఒక ఎన్నికల రాజకీయం అనేది మేము చేయట్లేదు. మరి ఆ ఎన్నికల రాజకీయం చేద్దాము అని చెప్పేసి పార్లమెంట్ ఎన్నికల రాజకీయంలో వ్యూహంగానే పొత్తులోకి దిగినాం. గెలిపించుకోవాలి మనోళ్ళని అని చెప్పి ఆ విధంగా దిగడం జరిగింది. 2.5 నెలలుగా అది ఎన్నో నెలలుగా జరిగిన చర్చ అది. 2.5 నెలలుగా జరిగిన చర్చ అది. మాయావతి గారితో, ఇటు కేసీఆర్ గారితో, ఇటు పార్టీ నాయకులతోటి, శ్రేయోభిలాషులతోటి, వీళ్ళందరితోటి తీసుకున్న నిర్ణయమే ఆ పొత్తు. సో ఒక దాసరి ఉషక్కను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అధికారంలోకి వస్తే బహుజన రాజ్యాధికారం వచ్చినట్ట? లేదు. మరి నిర్ణయాలు తీసుకునే స్థాయిలో బహుజనులందరూ ఉండాలి కదా. సో అటువంటి అప్పుడు బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంటే అది ఎట్లా సాధ్యం? ఒక్కరికి అధికారం వస్తుంది అని అంటే అది బహుజన రాజ్యాధికారం అని అంటే కాదు. మరి ఎంతోమంది మన వర్గాలకు చెందిన వాళ్ళు మంత్రులుగా ఉన్నారు, ముఖ్యమంత్రులుగా కూడా ఉన్నారు కొన్ని రాష్ట్రాలలో. అయినా కూడా బహుజన రాజ్య వచ్చింది అని చెప్పేసి అన్నాం. మరి ప్రవీణ్ కుమార్ సార్ని మనం ఫోకస్ చేస్తే, ప్రవీణ్ కుమార్ సార్ లేదా నన్ను ఇంకొంతమంది నాయకులు మీరు ఫోకస్ చేసి అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను, మా గుండెల్లో ఉన్నది మాత్రం బహుజన రాజ్యం. మా గుండెల్లో మాత్రం ఉన్నది మన బహుజనులకి ఏదో ఒక నాడు అధికారం రావాలి అని చెప్పేసి మేము పోరాటం చేస్తున్నాం. ఆ పోరాట దిశగానే ఇది ఒక మార్గం కనిపించింది, ఈ మార్గంలో నడుస్తున్నాం. మీకు ఒకవేళ ఈ మార్గంలో అది కనిపించకపోతే మీరు నడవకండి. మీకు ఏదైతే కనిపిస్తుందో. ఇప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీలోకి మేము వచ్చినాం. కొంతమంది 30-40 సంవత్సరాల నుంచి బీఎస్పీ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి అర్థమై కొంతమంది బీఆర్ఎస్ పార్టీలోకి చేరిలు. ఇంకొంతమంది ఇప్పటికీ కూడా బీఎస్పీలోనే ఉన్నారు కదా. కొంతమందికి ఎటు వెళ్ళాలో అర్థం కాకుండా ఇంకా నిర్ణయం తీసుకోకుండా అట్లనే శబ్దంగానే ఉన్నారు కదా. మరి ఈ విధంగా చూస్తే ఎవరి నిర్ణయాలు వాళ్ళు తీసుకోగలుగుతారు. కానీ మీరు ఎక్కడ ఉన్నా కూడా మీరు కూడా గదే బహుజన రాజ్యాధికారం కోసమే మీరు కూడా పోరాటం చేయండి అనే చెప్తున్నాం. ఒకళ్ళిద్దరం అయితే అయ్యేది కాదు. మీరు బీఎస్పీలో ఉన్నా కూడా ఎమ్మెల్యేలు కండి. మాకు ఈ మార్గం కనిపించింది, ఈ మార్గంలోకి వచ్చినాం. మీరు ఎక్కడున్నా కూడా, మీరు కాంగ్రెస్లో ఉన్నా కూడా మన వర్గాలన్నీ కూడా మీరు పోరాటం చేయండి. మరి ముఖ్యంగా బీసీలకు నేను చెప్పబోతున్నా, ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఉన్నది, వాళ్ళు ఎక్కడున్నా కూడా ఎమ్మెల్యేలుగా అవుతున్నారు. కానీ బీసీలకి రిజర్వేషన్. సో మీరు కార్యకర్తల గురించి తీసిరు కాబట్టి మిమ్మల్ని అభిమానించే ఒక కార్యకర్త మనతో ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. ఒకసారి తను వారితో మాట్లాడదాం. హలో రవి గారా మాట్లాడేది?
ముందు. సో మన స్టూడియోలో పెద్దపల్లి దాసరి ఉషక్క ఇప్పుడు ప్రస్తుతం బీఆర్ఎస్ అవును అవును ఉన్నారు. ఓకే. సో మీరు మాట్లాడుతున్నారు కదా, ఒకసారి మాట్లాడండి. మిమ్మల్ని అభిమానించే అభిమాని లండన్ నుండి కాల్ చేస్తున్నాడు. మీతో ఇన్స్పైర్ అయ్యి రాజకీయాలలోకి వచ్చిండు, రావాలనుకుంటున్నాడు. హలో అక్క నమస్కారం. నమస్తే, జై భీమ్. జై భీమ్ జై భీమ్ అక్క. జై భీమ్, గుడ్ మార్నింగ్. ముందుగా మీకు బీఆర్ఎస్ పార్టీలో కొత్తగా చేరినందుకు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఐఎమ్ గ్లాడ్ దట్ యు ఆర్. ఇంతకుముందు మేము అంటే ఆర్ఎస్పి ఫాలోవర్ గా స్టార్ట్ అయిన జర్నీ నేను ఇండియాలో ఉన్నప్పుడు అంటే మన మళ్ళీ ఉద్యోగ నిమిత్తం కోసం లండన్ మూవ్ అవ్వడం జరిగింది లాస్ట్ ఇయర్. బట్ ఎక్కడున్నా మన పానం అంతా తెలంగాణలో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా రాజకీయ పరిస్థితులు ఏంది అబ్జర్వ్ చేస్తాం. మన అబ్జర్వ్ డైలీ లైఫ్ లో జాబ్ చేసుకుంటూనే. సో ఒకటే ఇప్పుడు నేను ఒక 2 క్వశ్చన్లు ఉన్నాయక్క మిమ్మల్ని, మీరు ఫ్రీ ఉన్నారంటే నేను అడుగుతా. ఎస్ ఇంటర్వ్యూలోనే ఉన్నాము. ఓకే చెప్పండి. సో ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు మనమందరం కలిసి ఒక ఆర్ఎస్పిని ఒక ఒక లీడర్ లాగా మనం సృష్టించడం జరిగింది. మనం ర్యాలీలు, జ్ఞాన చైతన్య యాత్ర కావచ్చు, ప్రతి ఒక్కరు డబ్బులు కొట్టినాం, ర్యాలీలు తిరగడం, జెండల్ మోస్టం బీఎస్పీ కోసం. ఇప్పుడు ఉన్న ఫలంగా ఆల్రెడీ వరదలు కొట్టుకుపోతున్నటువంటి టీఆర్ఎస్ పార్టీలో చేరడం అనేది దానిపైన మీరు ఏమంటారు? ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నది, ప్లస్ రానున్న ఇంకొక 5 సంవత్సరాలు కూడా మన టీఆర్ఎస్ బలపడుతుంది అని చెప్పేసి మనకంత నమ్మకం లేదు. ఇప్పుడు గాలిలో దీపం పెట్టి మనం దేవుడే మొక్కినట్టుగా తీసుకోవచ్చా ఈ నిర్ణయాన్ని? ఇప్పుడు బీఎస్పీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే అధికారంలో లేదు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే అసలు అస్తిత్వమే కోల్పోయింది. అయినా కూడా ప్రవీణ్ కుమార్ సార్ ఒక నిర్ణయం తీసుకొని బీఎస్పీ పార్టీలోకి చేరారు. సో దాని తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అనేది కొంచెం డౌన్ఫాల్ అవుతుంది అని అనేసి మీరు అంటున్నారు. అయినా కూడా బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు వెళ్ళిళ్ళు? సో ఇక్కడ మీరు గమనించాల్సింది, ఆయన ఎంపీ అవ్వడానికో లేకపోతే ఆయన స్వార్థం కోసం మనందరం ఆయనని లీడర్ చేసడం అని కాదు. మన అందరం వదిలిపెట్టి వెళ్ళిపోయినా కూడా ఆయన ఇదే మార్గాన్ని చూస్ చేసుకుంటారు. సో హీఈస్ దట్ పర్సనాలిటీ అన్నమాట. ఆయనకు ఒక కంప్లీట్ విజన్ ఉంది. ఆ విజన్ని ఎట్లనైతే అట్లా సాధ్యమయ్యే విధంగా ఆయన చేయాలి అని చెప్పేసి ఆయన ఆలోచిస్తారు, అంతే. బట్ ఈ ఆర్ఎస్పీ సార్ జర్నీ బహుజన రాజ్యాధికారంతో స్టార్ట్ అయిన జర్నీ ఇప్పుడు ఇందులో చేరడం, సో దాన్ని ఫుల్ఫిల్ చేస్తాడా, లేకపోతే బహుజన రాజ్యాధికారం అనే కాన్సెప్ట్ ను పక్కకు పెట్టి లేకపోతే వేరే మన కాన్సెప్ట్ పెట్టిండా, లేకపోతే అదే స్టేట్మెంట్ తోటి మూవ్ అవ్వడం జరుగుతుందా? ఆయన ప్రవీణ్ కుమార్ సార్ గురించి చెప్పాలన్నా ఎంత మొండోడంట సార్. ఆయన మొండితనం ఏ విధంగా ఉందంటే, నేడు కేసీఆర్ గారు కూడా జై భీమ్ జై తెలంగాణ అనే నినాదంతో మనం ముందుకెళ్దామని అంటున్నారు. సో ఇక్కడ కేసీఆర్ గారు కూడా ఆయన ఒకనాడు తెలంగాణ కోసం ఉద్యమం చేసిండు. తర్వాత ఈ 10 సంవత్సరాలు అయిపోయినాయి. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు. ఇప్పుడు కూడా మొన్న 3 గంటల క్యాడర్ క్యాంప్ జరిగింది. అది స్వయాన కేసీఆర్ గారే మనకి ఇచ్చారన్నమాట క్యాడర్ క్యాంప్ కూడా. మరి దాంట్లో ఆయన ఏమంటున్నారు, మనం రానున్న రోజుల్లో మన ఎజెండా అంశం బహుజన ఎజెండా అంశం పెట్టుకుందామని అంటున్నారు. సో ఈ విధంగా నాకు తెలిసి ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడున్న తెలంగాణని ఒక కొత్త రకమైన తెలంగాణని తీసుకొని రావాలి అని చెప్పేసి అడుగులు వేస్తుంది. మరి ప్రవీణ్ కుమార్ సార్ కూడా అదే దిశగా ఉన్నారు. ఏ దిశగానైతే ఉన్నారో బీఆర్ఎస్ పార్టీ కూడా అదే దిశగా ఉన్నది. సో యూ కెన్ కంప్లీట్లీ ట్రస్ట్ ప్రవీణ్ కుమార్ సార్ ఇన్ దిస్ డెసిషన్. ఎందుకంటే ఆయన డెసిషన్ని నేను కూడా ఏకీభవిస్తున్నా. అట్లా చాలామంది ఏకీభవించడానికి కారణం ఇప్పుడు ఒక్కళ్ళ గుండెలో కాదు కదా, బహుజనవాదం అనేది ఎంతోమంది వేలాది మంది గుండెలు, లక్షలాది మంది గుండెల్లో ఉన్నది. మరి మన గుండెల్లో ఉన్నది బయట పెట్టాలి. అప్పుడు వాస్తవంగా జ్ఞాన చైతన్య యాత్ర అప్పుడు యాత్ర చేసిండు కదా, అంటే పాదయాత్ర చేసిండు కదా ఆర్ఎస్పీ సార్, బహుజన రాజ్యాధికార యాత్ర. బహుజన రాజ్యాధికార యాత్ర. ఆ యాత్ర అనేది చెప్పాలంటే మా ఇంటి నుంచే జరిగింది. ఒక రోజు స్టే చేసి కిలాషాపూర్. సో అక్కడ నుంచి జరిగింది. మేమందరము వేరే వివిధ రకాల పార్టీలో ఉన్నప్పటికీ కొన్ని సంవత్సరాల నుంచి మనం ఒక పార్టీ నమ్మినప్పుడు ఆ పార్టీలోనే కొనసాగిస్తాం కాబట్టి సో ఆ ఆర్ఎస్పీ సార్ని చూసి ఆయన ఇంతకుముందు స్వేరోతో ఎంతో మంది పేద పిల్లలను కొంచెం ఎవరెస్ట్ ఎక్కించడం కావచ్చు, లేకపోతే విదేశాల్లో అవకాశాలు ఇప్పించడంలో కావచ్చు, సో మంచిగా అనిపించి మేము చేరడం జరిగింది. సో అట్లాంటి వాళ్ళకు గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి కార్యకర్తలకు ఎలాంటి రాజకీయ భవిష్యత్తు ఉండబోతుంది? ఎందుకంటే ఇప్పుడు
బిఎస్పీ పార్టీలో ఒక ఇన్ఛార్జ్ లెవెల్ గా పనిచేసినటువంటి పర్సన్ ఆర్ఎస్పీ సార్ నుంచి మళ్ళీ బీఆర్ఎస్ లో జాయిన్ అయిన ఒక కార్యకర్తగానే వెళ్ళాల్సి వస్తుంది. అంటే వాళ్ళకి వాళ్ళు అస్తిత్వం కోల్పోయి మళ్ళీ వేరే పార్టీలో కెరీర్ స్టార్ట్ చేయాలంటే ఖచ్చితంగా వాళ్ళు ఎప్పుడు ముందుకు రావాలి. సి అన్న, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో బాలక సుమన్ అన్నకి, మన బాలకిషన్ అన్నకి, కొంతమంది ఈ విధంగా ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ విద్యార్థిగా తెలంగాణలో ఉద్యమం చేసినప్పటి నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ సముచిత స్థానం కల్పించడం జరిగింది బీఆర్ఎస్ పార్టీలో. సో మనము కూడా ఆ విధంగా మనం పని చేసుకుంటా వెళ్తే ఇంకొకరిని అడగడం అవసరం లేదు. ఆటోమేటిక్గా ఆ పదవులు మనకే వస్తాయి. మనం ఇంకొకరిని ఇప్పుడు ప్రవీణ్ కుమార్ సార్ నాకు ఈ పదవి ఇవ్వండి, ఆ పదవి ఇవ్వండి అని అడగలేదు. కానీ బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళిన తర్వాత ఆయన ఎంపీ టికెట్ కూడా అడగలేదు. కేసీఆర్ గారే ఎంపీగా అనౌన్స్ చేశారు ఆయనని. అదే విధంగా ఆయనని రాష్ట్రానికి జనరల్ సెక్రటరీగా చేస్తాను అని కూడా అన్నారు. ఆర్ఎస్పీ సార్ అసలు ముఖ్యమంత్రి స్థానం ఇస్తేనే ఆయన డిజర్వ్డ్ క్యాండిడేట్. ఎందుకంటే ముఖ్యమంత్రి స్థానానికి డిజర్వ్డ్ క్యాండిడేట్ అని మనం అనుకుంటాం. అంటే ఇప్పుడు మనం అంత వెల్ ఎలిజిబుల్ క్యాండిడేట్ చెప్పాలంటే స్ట్రాటజీస్ లో కావచ్చు, ఆయన వర్క్ స్టైల్ కావచ్చు, లేకపోతే ఆయనకున్న పేరు కావచ్చు. కాకపోతే ఇప్పుడు బీఆర్ఎస్ లో జాయిన్ అయిన తర్వాత మీరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా వ్యతిరేకత మాత్రం స్టార్ట్ అయింది. సో ఆ వ్యతిరేకతని తీసేయడానికి ఎట్లాంటి స్ట్రాటజీస్ ఇంప్లిమెంట్ చేయబోతున్నాడు, అసలు ఎట్లా చేస్తున్నారు స్ట్రాటజీ? మనం లీడర్ల లెక్క కావాలన్నా, మనం లీడర్ల లెక్క కావాలి. సర్పంచ్లం, ఎంపీటీసీలం, జెడ్పీటీసీలం, ఎమ్మెల్యేలం అయినప్పుడు ఆటోమేటిక్గా బలం వస్తుంది. సో ఇప్పుడు సార్ వేరు బీఆర్ఎస్ వేరు అని మాట్లాడకుండా అందరం ఒకటే. నేడు బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిన తర్వాత అందరూ కూడా ఒకటే. ఇప్పుడు ఈ రాజకీయంలోనే ఇప్పుడు కాంగ్రెస్ రాజకీయం చూస్తే మనకి క్లియర్గా అర్థం కావడానికి అది రేపో మాపో కూలిపోయేటట్టుగా అనిపిస్తుంది చాలామందికి విశ్లేషకులకి. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి వర్గం ఒకటైంది, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి వర్గం ఒకటైంది, ఉత్తమ్ రెడ్డి గారి వర్గం ఒకటైంది, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి వర్గం అయింది. సో ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు కోల్పోతుంది? బీజేపీ వాళ్ళు ఎప్పుడు అసలుకే ఇప్పుడు గేట్లు తెరిచినా రండి అని చెప్పేసి అంటున్నారు. సో ఈ టైంలో మీకు అర్థమవుతుంది లీడర్స్ అనేవాళ్ళు వెళ్తున్నారు కావచ్చు కొంతమంది, కానీ అట్లాంటి లీడర్స్ ఎందుకు వెళ్తున్నారు? వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం, వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడం కోసం, వాళ్ళు సంపాదించింది కాపాడుకోవడం కోసం. సో ఇప్పుడు అట్లాంటి వాళ్ళు రేపు బీజేపీ అంటే ఇంక ఫేమస్ ఫర్ ఈడీ సిబిఐ కేసెస్ రానున్న రోజుల్లో అది వేసింది అనుకోండి, అదే ఆ వర్గాలు విభజన అవుతాయి. సో అట్లా కాకుండా ప్రస్తుతం కాంగ్రెస్ స్ట్రాటజీ ఏ విధంగా అంటే ఈ విధంగానైతే ఉందో, బీఆర్ఎస్ అట్లా కాకుండా అందరం ఒకటే లెవెల్లో నడిస్తే బాగుంటుంది. ఇప్పుడు బీఆర్ఎస్ లేదా బీఎస్పీ నుంచి వచ్చిన బీఆర్ఎస్ ఒకటి, లేకపోతే బీఆర్ఎస్లో ఉద్యోగకారులది ఒకటి, అట్లా వింగ్స్ లేకుండా అందరం కలిసి నిర్ణయం తీసుకుంటే ఇంటర్నల్ పార్టీ కలిసి ఒకటే నినాదంపై వెళ్ళడానికి ఖచ్చితంగా కొన్ని రోజులు టైం పడుతుంది. అండ్ వి నీడ్ టు మూవ్ ఇన్ దట్ డైరెక్షన్. ఇప్పుడు ఆర్ఎస్పీ ఎట్లా చెప్పినా గానీ ఇప్పుడు బీఆర్ఎస్ లోకి వచ్చిన ఆర్ఎస్పీ కొత్త చుట్టమే కదా, ఇప్పుడు టైం కొత్త చుట్టమే కానీ పాత వాదమే కదా. ఓకే ఓకే రవి, థ్యాంక్ యూ. ఓకే 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 అక్క, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ రవి. సో అక్క, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గతంలో చెప్పినట్టుగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాగానే కొన్ని విమర్శలు మొదలైనవి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ కేసీఆర్ వదిలిన బాణం అని చెప్పేసి చాలా విమర్శలు ఉన్నాయి. సో దాన్ని నిజం చేసినట్టు ఈరోజు బీఆర్ఎస్లోకి పోయిండు. దీని మీద కొంతమంది ఏమంటున్నారంటే దీంట్లో ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు, వదిలిన బాణం మళ్ళీ వాళ్ళ ఇంట్లోకే వెళ్ళిపోయింది, ఇది మేము ముంగటి నుంచి చెప్తున్నాం, సో దీంట్లో ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఎవరు అంటున్నారు? వాళ్ళు ఎవరికి సపోర్టర్స్? చాలామంది బహుజన సంఘాలు కావచ్చు, బహుజన పార్టీ సంబంధించిన వ్యక్తులు కావచ్చు. అయితే బహుజన సంఘాలు ఏదైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒకటే అన్న, మన లక్ష్యం ఏంటి? ప్రవీణ్ సార్ని విమర్శించుడా, లేదా మన వర్గాలని మనమే విమర్శించుకుంటూ కూర్చుందామా, లేకపోతే అధికారం కోసం ప్రయత్నం చేద్దామా? అధికారం కోసం ప్రయత్నం చేద్దాం, అధికారం గ్రౌండ్ లోకి దిగి పనిచేయండి. బహుజన పేరు అనేది ఉట్టి నోట్లల్లో కాదు, గ్రౌండ్ లెవెల్లో దిగి ఎమ్మెల్యేలు కండి. నేను అదే అంటున్నాను. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ల గురించి వస్తే అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి, బీజేపీ అభ్యర్థి, ప్రవీణ్ సార్ బీఆర్ఎస్ నుంచి అభ్యర్థి. వీళ్ళందరిట్లలో ఎవరికి ట్రాక్ రికార్డ్ ఎట్లున్నదో తీయండి. భ్రష్టు పట్టిన గురుకులాలని నేడు క్లీన్ చేస్తే అసలు
రెడ్ బస్ ఎక్కలేనటువంటి పేరెంట్స్ చేత వాళ్ళ పిల్లలని ఎయిర్ బస్ ఎక్కించారు. సో దాట్ ఈస్ పవర్. అట్లా చేయగలిగిండు. అట్లా మన పిల్లలు తయారవ్వగలుగుతారు ఆయనని గెలిపిస్తే. ఒక హీ విల్ బికమ్ ఏ వాయిస్ ఫర్ ద వాయిస్లెస్. సో ఆ విధంగా ఆయనని గెలిపించితే మనల్ని సో ఇదంతా వాయిస్ ని వినిపించగలరు. ఇదంతా చేసింది కూడా ఆర్ఎస్పీ అనే వ్యక్తి బీఎస్పీని ఎత్తుకున్నది కాంగ్రెస్ ఓట్లు చీల్చడానికే, ఓట్లు చీల్చి బీఆర్ఎస్ ని గెలిపించడానికే. ఇవన్నీ ఆరోపణలన్నా, ఎందుకు గెలిపిస్తామన్నా? ఇప్పుడు అదే నిజమైంది కదా. ఇప్పుడు బీఎస్పీ పార్టీలో మేము ఏం చేసినాం? బీఆర్ఎస్ నే విమర్శించినాం. బీఆర్ఎస్ నే విమర్శించి పైకి విమర్శిస్తూ లోపల సంబంధాలు పెట్టుకున్నారా అని చెప్పేసి అంటున్నారు. ఆయనకేం తక్కువ అన్న? ప్రవీణ్ సార్ ఒక ఐపీఎస్ ఆఫీసర్, ఆయనకేం కావాలో చెప్పండి, ఆయన ఎందుకు చేసిండో చెప్పండి. గివ్ మీ ఒక ఇన్స్టెన్స్ చెప్పండి, ఆయనకి ఎందుకు చేసిండు. ఒకవేళ చేస్తే కేసీఆర్ మూడోసారి అధికారంలోకి రావడం కోసం ప్రవీణ్ కుమార్ సార్ని ఒక పావుగా వాడుకున్నాడు. ప్రవీణ్ సార్కి ఏమొస్తుంది దాని వల్ల చెప్పండి. ఇప్పుడు ఏదో ఒక పోస్ట్ వస్తుంది, ఏదో ఒకటి అవుతుంది కదా. ఏం పోస్ట్ వస్తుంది? ఏదో బీఆర్ఎస్ గెలిపించడం కోసం ఈయన కొంతవరకు కృషి చేసిన వాడవుతాడు. ఏం పోస్ట్? ఎంపీ పోస్టా, మంత్రి పోస్టా, ఎమ్మెల్యే పోస్టా? వాళ్ళ లోపల ఒప్పందాలు ఏ విధంగా ఉండేను? డైరెక్ట్ గా బీఆర్ఎస్ పార్టీలోకి పోతే ఆ పోస్ట్ ఇచ్చేటోళ్ళు కాదా? ఎమ్మెల్యే పోస్ట్ రాదా? మంత్రి పోస్ట్ రాదా ఆయనకి? బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే, ప్రవీణ్ సార్ రాజీనామా చేసినప్పుడే డైరెక్ట్ గా బీఆర్ఎస్ పార్టీలోకి పోతే ఘోరంగా వస్తుంది సార్. మంత్రిని చేసి పడేస్తారు ఆ సమయం. పోనీ ఇప్పుడైనా కూడా కాంగ్రెస్ పార్టీకి పోతే ఇప్పుడు ఆయనకు రాదా పదవి? ఓపెన్ గా అయిపోయింది టీఎస్పీసీ చైర్మన్ అని చెప్పేసి. ఆయనకేం తక్కువ పైసలా? సరే పైసలు ఇస్తారు, 500 కోట్లని ఎవరు అంటున్నారు అనమాట నా కింద కామెంట్లలో. బై మా చేతులలో అసలు అధికారం లేదు. మీరు ఎప్పుడైనా కూడా ఈడీ సిబిఐ ఇన్వెస్టిగేషన్స్ జరిపించవచ్చు. ప్రవీణ్ కుమార్ సార్ ఏ ఇన్వెస్టిగేషన్ అన్నా ప్రవీణ్ సార్ పైన ఇప్పటి వరకు అయిందా? అంత క్లీన్ చిట్ ఉన్న నాయకుడు ఎవరో కాదు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ప్రవీణ్ కుమార్ సార్ క్లీన్ చిట్ ఇచ్చిండు. ఆయన ఎంత మంచి వ్యక్తి, నికార్స్ అయిన నాయకుడు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారే అంటారు. ముఖ్యమంత్రి గారే అన్నప్పుడు మీరెవరు? కింద మనం ఉట్టిగా వాస్తవాలు లేకుండా మాట్లాడొద్దు. వాస్తవాలు లేకుండా మాట్లాడొచ్చు, వాస్తవమే. కానీ ఇంత ముందుకి ఇది దొరల పార్టీ, ఇది అన్నయ్య, ఇది దోపిడీ పార్టీ అన్న ఆర్ఎస్పీ అందులో చేరితే ఇప్పుడు అది దొరల పార్టీ కాకుండా పోయిందా? నేను చెప్తాను. అది అధికారంలో ఉంది. అధికారంలో ఉన్నప్పుడు కొంతమందికి లాభం జరుగుతుంది, కొంతమందికి నష్టం జరుగుతుంది. ఇప్పుడు లాభం సైడ్ వాళ్ళ దిక్కుండి భజన చేయమంటారా మమ్మల్ని? ఏం చేయాలి? అధికారంలో ఉన్నప్పుడు బీఎస్పీ మేము బహుజన జెండా ఎత్తుకున్నాం. సో ప్రతిపక్షంలో ఉండి మేము ఏ రకంగా వాయిస్ ఇవ్వగలుగుతామా అని చెప్పి చూసి మా వాయిస్ ఇచ్చినాం. ఆ వాయిస్ని వింటారు, విని ఈ బడుగు బలహీన వర్గాలని ఏదో ఒక విధంగా, ఈ అన్యాయం జరిగిన వర్గాలని ఆదుకుంటారు అని చెప్పి వాయిస్ ఇచ్చినాం. ఇప్పుడు ఎవరు అధికారంలో ఉన్నారు? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. ఇప్పుడు మేము బీఆర్ఎస్ లో చేరినాం. ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. అది తప్పులు చేయడం వల్ల కొంతమంది అన్యాయం అవుతున్నారు. మొన్న ఏ విధంగానైతే 4000 గురుకులాల ఎగ్జామ్లు రాయడానికి వాళ్ళు బలి అయిపోయిల్లో, పాపం వాళ్ళు రోడ్ల మీద కూర్చొని. అశోక్ సార్ అయితే ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు. మరి అన్యాయం జరిగినప్పుడు అన్యాయం దిక్కు ఉండాలి కదా. అరే మన పిల్లలు ఊరేసుకొని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అంటే అన్యాయం జరిగిన అన్యాయం దిక్కు ఉండాలి. కానీ బీఆర్ఎస్ దిక్కు ఉండడం ఏంటి? బీఆర్ఎస్ దిక్కు కాదు, మీకు అదే కనిపిస్తుంది అన్న. మీకు ఒక పార్టీ మాత్రమే కనిపిస్తుంది, కానీ ఆ పార్టీలో కూర్చొని ఎవరి గురించి మాట్లాడుతున్నాం అనేది కనిపించట్లేదు. సో అంటే పార్టీ మారడం, ఏ పార్టీ స్వీకరించాలనేది అది ఎవరి వ్యక్తిగత స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది. కానీ ఇంతసేపు మమ్మల్ని రెచ్చగొట్టి మేము ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను చూసి రాజకీయాల్లో వద్దామనుకునే వాళ్ళం, మేము సార్ను చూసే చాలా ఇన్స్పైర్ అయ్యి చాలా మంది ముందుకు వచ్చినారు. అటువంటి వాళ్ళు ఎటుపోలేని పరిస్థితి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక్కడే తన రాజకీయ స్వార్థం కోసం పార్టీ మారిండు. కాలం నిర్ణయిస్తుందన్న. ఇప్పుడు అన్ని ఒకటే రోజు అర్థం కాదు. అంతెందుకు, నాకే బీఎస్పీకి రాజీనామా చేసినప్పుడు బాధ అనిపించింది. బీఆర్ఎస్ లో జాయిన్ అవుతున్నప్పుడు కళ్ళ నుంచి నీళ్ళు వచ్చినాయి. ప్రవీణ్ సార్ కి కూడా అంతే. విత్ వెరీ హెవీ హార్ట్ వి లెఫ్ట్ బీఎస్పీ. కానీ మేము ఒక నిర్ణయం తీసుకోవాలి కదా, ఒక స్టెప్ తీసుకోవాలి కదా. ఆ స్టెప్ ఇది. ఇప్పుడు చాలా ఇంకొంతమంది విమర్శకులు అంటే ఒక పెద్ద వాయిస్ ఉన్న వాళ్ళు కాదు, ఇన్స్టాగ్రామ్ కింద పోస్ట్ చేసేటోళ్ళు. వాళ్ళు కాంగ్రెస్ జెండా పట్టుకొని ప్రవీణ్ సార్ని విమర్శిస్తున్నారు. ఉన్నది వాళ్ళకి ఎందుకు కాదు, విమర్శించనియండి, పాజిటివ్ గా విమర్శించనియండి. కానీ ఎందుకు విమర్శిస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. ప్రవీణ్ సార్కి ఏమన్నా అధికారం ఉందా?
ఎంతో మంది ఎన్నో పార్టీలు మారిళ్ళు. అవును. సిపిఐ పార్టీ మరి బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నది, మొన్న కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నది. ఇక్కడ వీళ్ళెవ్వరికి కూడా అడ్డంకులు రావు. కానీ ప్రవీణ్ కుమార్ సార్ అన్న వెంటనే అంటే నేను ఒప్పుకుంటా, పాపం ఆయనని అంతగా అభిమానించారు కాబట్టి జీర్ణించుకోలేకపోతున్నారు అని చెప్పేసి. సో కొంతమంది ఎట్లనంటే జీర్ణించుకోలేకపోతున్నారు కాబట్టి సమయం ఇస్తే వాళ్ళకి వెళ్ళిపోతారు. కానీ కొంతమంది పని కట్టుకొని అంత మంచి వ్యక్తిని నేడు దూషిస్తున్నారు అని అంటే అది కేవలం ఒక శాస్త్రం ఉంటదన్న, పని లేని మంగళాయన పిల్లి ధర కొరికిందంట. నీకు సమయం ఉంది అని అంటే పోయి బహుజనవాదం నేర్పి, పోయి బహుజన రాజ్యం స్థాపి. అంతేగాని మన బహుజన నాయకుడైన ప్రవీణ్ సార్ని విమర్శిస్తే మనకేమొస్తుంది? నువ్వు పోనీ కాంగ్రెస్లో ఉన్నావా, అధికారంలో ఉన్నావా, అధికారంతో 10 మందికి ఉపయోగపడే పనులు చేయి. ఏంటిది విమర్శించితే ప్రవీణ్ సార్ ఆయన అధికారంలో లేడు, విమర్శించడం ఎందుకు? మొత్తం మీద మీరు వ్యక్తిగతంగా ఎదగడం కోసం మిమ్మల్ని బహుజనుల్ని మీ వైపు తిప్పుకోవడం కోసం బీఎస్పీని వాడుకున్నారు. తర్వాత ఒక పాట వచ్చింది నిన్ననే, బీఎస్పీని చంపిన ఆర్ఎస్పీ అని ఒక పాట. సో అది వాస్తవమేనా? వాళ్ళకేం చెప్తారు మీరు? వ్యక్తిగతంగా మేము ఎదగాలి అని అనుకునేది ఉంటే, నేనైతే ప్రవీణ్ సార్ని చూసి రాజకీయాల్లోకి వచ్చిన అన్న, లేకపోతే ఈ వయసులో నేను అసలు రాజకీయాల్లోకి వచ్చేదాన్ని కాదు. నేను ఒక సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్ని. దానికంటే ముందు బీటెక్ చేసిన ఐఐటి ఖరగ్పూర్ నుంచి, ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్. సో సార్ని చూసి నేను రాజకీయాల్లోకి ఇట్లాంటి నాయకుడిని ఎట్లనైనా గెలిపించుకోవాలి అని చెప్పేసి రాజకీయాల్లోకి వచ్చిన దాన్ని. ఎమ్మెల్యేనో మంత్రియో ఇవి ఆశించి వచ్చిన దాన్ని కాదు. ప్రవీణ్ సార్ దగ్గర గురించి కూడా వస్తే, ఆయన నిజంగా మంత్రి కావాలి అని అనుకునేది ఉంటే వై బీఎస్పీ? ఫస్ట్ వై బీఎస్పీ? ఎన్నో పార్టీలు ఉన్నాయి, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ. ఏ పార్టీలోకి పోయినా కూడా సముచిత స్థానం ఇస్తారు. ఎందుకు? మీరందరూ కూడా విమర్శన ఈ విధంగా విమర్శిస్తున్నారు, కానీ మీరు మళ్ళీ ఫౌండేషన్, ప్రవీణ్ సార్ ఫౌండేషన్ మర్చిపోతున్నారు ఈ టైంలో. సో అది మర్చిపోకండి అస్సలకే. ఆయన కోసం వచ్చేది ఉండేది ఉంటే ఈ పార్టీకి వేరే పార్టీలో ఇప్పటికీ కూడా కాంగ్రెస్లోకి పోయి మంత్రి అయ్యేటోడు కావచ్చు. కానీ ఆయన గురించి కాదు ఆలోచించేది. ఆయన కాంగ్రెస్లోకి పోయే అవకాశం లేదు, ఎందుకంటే మొదటి నుంచి కూడా అంటే టీఆర్ఎస్ వర్సెస్ అంటే టీఆర్ఎస్లో నుండి వచ్చిన వ్యక్తే ఆర్ఎస్పీ అనే వాదన ఉన్నది. సో అందుకే ఈ మిగతా పార్టీలు ఎంచుకోలేడు, అందులోనే ఉంటాడు. ఇప్పుడు అందరు ఏమంటున్నారంటే అన్న, ప్రవీణ్ సార్ వల్లనే బీఆర్ఎస్ ఓడిపోయిందని అంటారు. ఎందుకంటే ప్రశ్నించే గొంతుకగా ఉండే ప్రవీణ్ సార్ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎండగట్టిండు దాన్ని. అవి కాంగ్రెస్ కి పాజిటివ్ అయినాయి, అది ఒప్పుకుంటారు కదా. ఉద్యమం ఎవరు చేసిళ్ళు? ఎవరైనా ఆమరణ నిరాహార దీక్ష చేస్తారా? టీఎస్పీఎస్సీ వాయిస్ అంటే ఓకే, ఆమరణ నిరాహార దీక్ష చేస్తారా అన్న ఎవరైనా? అట్లాంటిది ఇంకొకటి, మీరు బీఆర్ఎస్ ప్రవీణ్ సార్ ఒకటి ఏదో అంటున్నారు కదా, సిర్పూర్ కాగజ్ నగర్లో ఎన్నికల సమయంలో ప్రవీణ్ సార్ పైన, అదేవిధంగా వాళ్ళ కొడుకు పైన కూడా కేసులు ఉన్నాయి. మరి దాని గురించి ఏమంటారు? ఉట్టియా? హత్య కేసులు పెట్టిల్లు, అది హత్యాయత్నం కేసులు, ఇంకొకరిని హత్య చేయబోతున్నారు అని చెప్పేసి. అటెంప్ట్ టు మర్డర్. ప్రవీణ్ సార్ని ఒక రిటైర్డ్ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని ఉన్నటువంటి గ్యాలంటరీ అవార్డు అందినటువంటి, ప్రెసిడెన్షియల్ అవార్డు అందినటువంటి ప్రవీణ్ కుమార్ సార్ మీద అటెంప్ట్ టు మర్డర్ కేసు. సో ఈజ్ దిస్ వాట్? బీఆర్ఎస్ ఆర్ఎస్పీ ఒకటి అయ్యేది ఉంటే ఎందుకు చేసేటోళ్ళు? సో మీరు ఒకసారి గ్రహించాలి. సో ఓకే, మొత్తంగా నేను అడిగిన ప్రశ్నకి ఇంకా సమాధానం రాలేదు. బీఎస్పీని ఎందుకు వదలాలనుకున్నారు, ఎందుకు పొత్తు పెట్టాలనుకున్నారు? అది ఓపెన్ గా ఉన్న విషయమే కదన్నా. ఎందుకు పొత్తు అని అంటే, మేము ఉద్యమ రాజకీయాలు మాత్రమే కాదు, పార్లమెంట్ ఎన్నికల రాజకీయాలు కూడా చేద్దాము అని చెప్పేసి పొత్తు. అసెంబ్లీలో చేసినారు కదా, హెలికాప్టర్లో తిరుగుతూ వాషింగ్ మిషన్లు ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తాం అని చెప్పేసి చేసినారు కదా, అది రాజకీయాలే కదా. ఎవరు? మీరు హెలికాప్టర్లలో తిరుగుతూ మేనిఫెస్టోలో ఉద్యమ రాజకీయాలు వేరన్నా, పార్లమెంట్ ఎన్నికల రాజకీయాల్లో ఎత్తుగడలో భాగంగా మాయావతి గారి తన బ్లెస్సింగ్స్ తీసుకొనే పొత్తుకి కుదుర్చుకున్నాం. పొత్తు 2.5 నెలల కొంచెం మాట అటు మాట ఇటు మాట జరిగిన తర్వాతనే, మాటలు చర్చలు జరిగిన తర్వాతనే పొత్తుకి డిసైడ్ అయిపోయినా. అప్పుడు పొత్తుకి కావాల్సింది ఓట్ బ్యాంక్. ఆ ఓట్ బ్యాంక్ ఖచ్చితంగా ఇప్పుడు రాజ్యాధికారం అని అంటే ఎంపీలు కావాలి. ఎంపీ లక్ష్యం లేకపోతే నువ్వు అసలు రాజ్యాధికారం దిక్కు పయనిస్తున్నావు అన్నట్టు కాదు.
సో ఆ లక్ష్యంగా మేము పొత్తుకు పోయినాం. క్లియర్. ఆ. సో ఇది క్లియర్ అయిపోయిన తర్వాత మేము కరెక్ట్ ఎంపీ ఎలక్షన్ రెండు పార్లమెంటరీ టికెట్లు మాకు ఇచ్చిళ్ళు. ఏది హైదరాబాద్ ఒకటి, నగర్ కర్నూలు ఒకటి. అవి కూడా ఫిక్స్ అయిపోయినాయి. ఫిక్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే ప్రవీణ్ సార్కి ఫోన్ చేసి మీరు ప్రెస్ మీట్ పెట్టాలి, ఈ పొత్తు రద్దు చేసుకోవాలి అని అంటే అది చేయగలుగుతారా? ఎందుకోసం మాట ఇచ్చిన తర్వాత ఎందుకోసం మీరు ఆ పార్టీ వాళ్ళని అడగండి, బిఎస్పీ పార్టీ వాళ్ళని అడగండి. మీకు ఒక అంచనా ఉంటుంది కదా ఎందుకోసం అని చెప్పేసి. ఇప్పుడు నా పార్టీ మీద నాకు దుబ్బేయాలని ఉండదన్న. మాయావతి గారు బహుజన వర్గానికి చెందినటువంటి మాజీ ముఖ్యమంత్రి, 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. ఎందుకు మాట ఇచ్చింది, ఎందుకు వెనక్కి తీసుకున్నది? మీరు బిఎస్పీ వాళ్ళని పిలవండి, పిలిచి అడగండి వాళ్ళని. మరి మాకైతే క్లియర్ గా ఇప్పుడు ఉండేటటువంటి నేషనల్ కోఆర్డినేటర్ గారు కూడా, మాకు సెంట్రల్ కోఆర్డినేటర్ గారు కూడా ఏం చెప్పారని అంటే పొత్తు విరమించుకోమని చెప్పినాం. అది ప్రవీణ్ సార్కి నచ్చలేదు, అందుకని రాజీనామా చేశారు అని వాళ్ళే అన్నారు. దాని తర్వాతనే నేను ప్రవీణ్ కుమార్ సార్ తోటి మాట్లాడినా. మరి పార్టీ సిద్ధాంతాలకు పార్టీ చెప్పినట్టు కట్టుబడి ఉండాలి కదా. కట్టుబడి ఉండాలి, కానీ మాకు లొంగి ఉండాలని అనిపించలేదు. పార్టీ సిద్ధాంతాలకి మేము కట్టుబడి ఉన్న వాళ్ళమే, ప్రోటోకాల్ కి కూడా మేము కట్టుబడి ఉన్న వాళ్ళమే. వాళ్ళ గైడెన్స్ తోటే వాళ్ళు ఏ విధంగానైతే మీరు పొత్తుకు వెళ్ళండి అని చెప్పేసి యాక్సెప్టెన్స్ వచ్చిన తర్వాతనే పొత్తుకు పోయినాం. పొత్తుకు పోయిన తర్వాత పొత్తుని విరమించుకోవడం ఎందుకు విరమించుకోమన్నారు? వాళ్ళు ఎవరికైనా భయపడ్డారా? వాళ్ళు భయపడితే మేము ఎందుకు భయపడాలి? ఊరికేటప్పుడు మొత్తం మీద అయితే మీకు బీఆర్ఎస్ తో కలవాలనే ఇంటెన్షన్ అయితే ఎక్కువనే ఉంది. బీఆర్ఎస్ తోటి పొత్తుకు పోయినాం కదన్నా. పొత్తుకు పోయిన తర్వాత బ్రేక్ అయిపోయింది. మేమందరం కూడా బీఎస్పీ నుంచి రాజీనామా చేయాల్సి వచ్చింది అనివార్య ఈ కారణాల వల్ల. మరి బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరితోటి కలుద్దాం? ఆప్షన్స్ మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఇండిపెండెంట్. సో ఇవన్నీ కూడా అవన్నీ చర్చించిన తర్వాతనే బీఆర్ఎస్ పార్టీలోకి చేద్దామని చెప్పి సిద్ధమయ్యాం. రాళ్ళు పడితే కానీ మేము ఆ రాళ్ళు తీసుకోవడానికి కూడా రెడీగా ఉన్నాం, విమర్శలు తీసుకోవడానికి కూడా రెడీగా ఉన్నాం, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం తీసుకోవడానికి రెడీగా ఉన్నాం. సో ఆల్మోస్ట్ బీఆర్ఎస్ పార్టీలు 16 ప్రకటించేసిన ఒక హైదరాబాద్ తప్ప అనుకుంటా. హైదరాబాద్లో మీకేమైనా స్థానం కల్పించబోతున్నారా? అన్న ప్రస్తుతానికైతే నాకున్న 2 నియోజకవర్గాలు, నగర్ కర్నూలు పార్లమెంట్, పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం. నేను ఈ 2 స్థానాల నుంచి కొప్పుల ఈశ్వరన్న, డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్, వీళ్ళిద్దరూ గెలవడానికి నేనైతే ప్రయత్నం చేస్తున్నా. సో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారికి అంటే ఎంపీ టికెట్ కన్ఫర్మ్ చేసినారు, సారు పార్టీలో చేరినారు. మీకు అద్భుతమైన రాజకీయ భవిష్యత్తు ఉంది కదా, మీరెందుకు సార్ వెంటుండి బీఆర్ఎస్లో అంటే అది మునిగిపోయేనావా అనుకుంటున్న దాంట్లో అడుగుపెట్టి? క్లియర్గా తెలిసిందన్న అక్కడ పొగబెడుతున్నారు అని చెప్పేసి. ఆగిపోవడానికి వాళ్ళు చేస్తున్నారు అని అంటే ఇక్కడ రాజ్యాధికారం అనేది లక్ష్యంగా కనిపించలేదు మాకు బీఎస్పీ పార్టీ నుంచి. ఓకే, నాకు రాజ్యాధికారం లక్ష్యంగా కనిపించినప్పుడు నేను ఎందుకు ఉంటాను? ఇంకా నేను కూడా ఎగ్జిట్ అయ్యి కదా. బీఆర్ఎస్ కాకుండా కాంగ్రెస్ అండ్ బీజేపీ ఇవి ఉన్నాయి కదా, అంటే ఇవి కొంచెం మంచి ఫామ్లో ఉన్నవి కదా, వీటిలో చేరే ప్రయత్నం ఎందుకు చేయలేదు? అంత చెప్తాను. ఒక్కరమే సింగిల్గా ఒక పుల్ల లెక్క ఉన్నాం అనుకోండి, ఉడితేనే పట్టుమని అంటే ఎగిపోతుంది. అదే ఒక కట్ట లెక్క ఉన్నాం అనుకోండి, చీపిరి కట్ట లెక్క తయారైపోయి మొత్తం ఊడ్చిపోతుంది. ఎవరి స్వార్థం, ఎవరి రాజకీయ భవిష్యత్తు వాళ్ళు చూసుకుంటున్నప్పుడు ఇంకా ఐక్యమత్యం. నేను రాజకీయ భవిష్యత్తు కంటే ప్రయారిటీ బహుజన రాజ్యాధికారానికి ఇస్తా, బహుజన రాజ్యానికి ఇస్తా. సో ఆ విధంగా ప్రవీణ్ కుమార్ సార్ ఒక దిక్కు, ఇంకొక ఆయన ఇంకొక దిక్కు, అందరం ఒకటే దాని గురించి కొట్లాడినప్పుడు అందరం ఒకటే దగ్గరికి పోద్దామని చెప్పేసి నేను కూడా ఇదే నిర్ణయం తీసుకున్నా. నాతో పాటు ఇంకా కొన్ని వేలాది మంది కూడా ఇదే నిర్ణయం తీసుకున్నారు. సో ఉషక్కని ఏ విధంగా చూడొచ్చు రేపు భవిష్యత్తులో? బహుజన రాజ్యం గురించి నేను పోరాటం చేస్తాను. నేను రాజ్యం వచ్చిన తర్వాత కూడా, నా చేతుల్లో అధికారం ఉన్న తర్వాత ఒకవేళ నేను బహుజనుల కోసం నేను చేయాలనుకున్నది చేయలేకపోతున్నాను, నన్ను అప్పటికి కూడా నన్ను ఏదైనా శక్తులు ఆపుతున్నాయి అని అంటే అప్పుడు కూడా దానికి వదిలేసి నేను మళ్ళీ అడవి బాట పట్టి తుపాకీనైనా పడతాను, కానీ ఈ బహుజన రాజ్యాన్ని మాత్రం ఎప్పుడు కూడా నా గుండెల నుంచి పోను. చాలా పెద్ద మాట మాట్లాడుతున్నారు మీరు. ఒకవేళ బహుజన రాజ్యాధికారం కోసం కాదంటే తుపాకీ బాట, అడవి బాట పడతానికి సిద్ధంగా ఉన్నా. నేను అధికారం వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు కొన్ని ఉంటాయి అన్న, ఎమ్మెల్యేల వరకు ఆలోచించుతాం మనం,
కానీ నా విజన్ అంటే నా జర్నీలో ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా మనం చాలా చేయలేకపోతాం. చాలా వరకు ఇప్పుడు ఎమ్మెల్యే అయిన తర్వాత అడ్డుకట్టలు పడతాయి. అది సొంత పార్టీయే కానివ్వండి, లేకపోతే ఇతర శక్తుల దగ్గర నుంచే కానివ్వండి, లేకపోతే ఫ్యామిలీ. మీరు అనుకుంటున్నారా ఎమ్మెల్యే అయితే కానీ, మంత్రి అయితే కానీ, ముఖ్యమంత్రి అయితే ప్రజల సమస్యలు అన్ని తీరుతాయి అని అందుకనే చెప్తున్నా కదా, అది అయిన తర్వాత కూడా మనం తీర్చలేకపోతున్నాం అని అనుకుంటే ఇంకా ఏదైనా అడ్డు వస్తుంది అని అంటే నా రక్తంలో ఉన్న కమ్యూనిస్ట్ భావాలు బయటకు వస్తాయి. కాంగ్రెస్ పార్టీలు పిలిచి ఒక అవకాశం ఏదైనా కార్పొరేషన్ చైర్మన్ కావచ్చు, ఇంకేదైనా అవకాశం ఇస్తా అంటే వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా? లేదు. ఎందుకు? అస్సలకే లేదు. ఎందుకంటే నా గొంతుక అనేది నేను వినిపించలేకపోతాను. నీ గొంతుక ఎక్కడున్నా కూడా, ఏ పార్టీలో ఉన్నా కూడా, నీ గుండెలో బహుజన రాజ్యాధికారం ఉంది కదా, బహుజన కాన్సెప్ట్ ఉంది కదా. కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా బహుజన రాజ్యాధికారం కోసం రాజ్యం అనేది వేరన్నా. బహుజన రాజ్యము అని అంటే మన అధికార పీఠం మీద ఉండడం. కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు వెళ్ళారు? ఎమ్మెల్యేలు కావడం వల్ల. ఇప్పుడు మీరు చైర్మన్ అని అన్నారు కదా, చైర్మనే కాదన్నా, ఇప్పుడు నాకు మంత్రి పదవి ఇచ్చినా కూడా నేనేం చేస్తా, దానితోటి నేనేం చేయగలుగుతా అనేది ఆలోచించాలి. నాకు మంత్రి ఇస్తారు, నాకు సైడ్ లైన్లో లూప్లో పడేస్తారు, వాళ్ళు ఏమిస్తే నేను సంతకం పెట్టి పంపించాలి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎంపీ అయితే ఏం చేస్తారు? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఆయన బహుజనవాది కదన్నా, ఆయన గుండెల్లో ఉన్నది. ఇదే డైలాగ్ కదా నేను చెప్పింది మీకు. అదే కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కూడా గుండెల్లోనే ఉంటది కదా. వాళ్ళు ఖచ్చితంగా నాకు అడ్డు పెడతారు కదన్నా. ప్రవీణ్ సార్ని ఎవరైనా అడ్డు పెట్టిల్లు అనుకోండి, సొంత పార్టీలో అంటే బిఎస్పీ పార్టీలో ఉన్నప్పుడే ఆయన పార్టీ అని అనుకోని జాయిన్ అయిన బిఎస్పీ పార్టీలో అడ్డు పెడితేనే బయటకు వచ్చిండ్రు. ఇప్పుడు మళ్ళీ ఏదైనా అడ్డు వస్తే బీజేపీలో మళ్ళీ ఆయన నిర్ణయం తీసుకుంటారు కదా. బీజేపీ అనేది మా ఐడియాలజీకి చాలా వ్యతిరేకం. ఇంతకుముందు గతంలో కూడా బీఆర్ఎస్ అట్లనే అన్నారు, అందులో పోయినారు. ఐడియాలజీ అని చెప్పేసి అనలే, సారత్వం గల పార్టీయే రెండు కూడా, ఒకటే సారత్వం దగ్గర. సో మొత్తం మీద కాంగ్రెస్ వాళ్ళు వెళ్తే ఉషక్క పోను ముమ్మాటికి కూడా పోను. ఎందుకంటే ఒంటరిగా ఉండిపోతాం కాంగ్రెస్ పార్టీలో నిజంగా. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండే నాయకులను చూడట్లేదా? సీతక్క మన బిడ్డనే, గిరిజన బిడ్డ. కానీ తన గిరిజన బిడ్డలకి కొత్తగూడెం జిల్లా ఒకటి, ఇంకొకటి ఆసిఫాబాద్ జిల్లా ఒకటి, దాంట్లో జెడ్పీ చైర్పర్సన్లు ఉన్నారు. అది రిజర్వ్డ్ స్థానం, గిరిజన బిడ్డలకి ఇవ్వాలి. కానీ ఇచ్చిల్లా ఇయ్యలేదు. మరి ఇయ్యనప్పుడు తను ఏం చేస్తుంది? మరి సీతక్క ఒక మంత్రి అక్కడ చర్యలు తీసుకోవాలా వద్దా? మౌనం ఎందుకు పాటిస్తున్నారు? మరి తనంటే నాకు అభిమానం ఉంది, తనంటే గౌరవం ఉంది, కానీ ఎందుకు అక్కడ ఆసిఫాబాద్ జిల్లాలో జెడ్పీ చైర్పర్సన్ ని, అదేవిధంగా కొత్తగూడెం జిల్లాలో జెడ్పీ చైర్పర్సన్ ని మన గిరిజన బిడ్డలని పెట్టాలి అని చెప్పి రిజర్వ్డ్ సీట్లని గిరిజన బిడ్డలకి ఇయ్యలేదు. అదే విధంగా మన గురుకులాలలో పిల్లల పరిస్థితి మనం చూస్తున్నాం. మరి అక్కడ ఘోరంగా ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు మరి ఏం చేస్తున్నారు మన వర్గాలకు చెందినటువంటి నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఉండి? ఆ అవకాశం నేను మన వర్గాల సైడ్ నుంచి మాట్లాడాలి అని అనుకుంటున్నాను. ఇప్పటికీ కూడా అదే చేయబోతున్నాను, చేయబోతున్నాను. సో చివరిగా మన బహుజనులకు చెప్పాలంటే ఏం చెప్తారు? మిమ్మల్ని అభిమానించే అభిమానులకు చెప్పాలంటే ఏం చెప్తారు? నేను ఈ మార్గంలో నడుస్తున్నాను, మరి నా మార్గమే మీరందరూ కూడా నడవాలి అని చెప్పేసి నేను మిమ్మల్ని ఫోర్స్ చేయట్లేదు. ఎవరు కూడా మీకు ఏ విధంగా నడవాలి అని అనుకుంటారో ఆ విధంగా నడవండి, కానీ మీ గుండెల్లో ఉన్న బహుజన వాదాన్ని ఎప్పుడు కూడా వీడకండి. ఇంకొకటి, మన నాయకులు అనేసి మనం అనుకున్నప్పుడు మన బహుజన నాయకుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, ఆయన ఏ నిర్ణయం అయినా మన గురించి ఆలోచించి తీసుకున్న నిర్ణయమే. ఆయన ఆస్తుల కోసమో పదవుల కోసమో తిరిగేది ఉంటే ఈ పార్టీకి వేరే పార్టీలకు పోయాలి, ఎన్నో రంగులు మార్చి ఉండాలి. కానీ ఆయన ఒకటే మాట, ఒకటే బాట పట్టి మరి కాంచీరామ్, ఫూలే, అంబేద్కర్ గారి బాటలోనే నడుస్తున్నారు. మరి ఆయన నిర్ణయాన్ని స్వాగతిస్తూ నేను కూడా అదే నిర్ణయం తీసుకున్నాను. మరి మీరు కూడా స్వాగతిస్తున్నారు అని అంటే మీరు కూడా, మీ అందరికీ కూడా నా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ప్రజలందరినీ కూడా నేను ఒకటే కోరుకుంటున్నాను, మీ అందరి ఆశీర్వాదాలు కూడా మా దిక్కు ఉంటాయని చెప్పేసి కోరుకుంటూ, రానున్న ఎలక్షన్లలో మరి గెలిపిస్తారు అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై భీమ్, జై భారత్, జై తెలంగాణ. థ్యాంక్ యూ అక్క, మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు. సో చూస్తున్నారు కదండి మన దాసరి ఉషక్కతో దొరబాబు బరాబర్ ముచ్చట. ఇది ఇవాళ స్పెషల్ డిస్కషన్. చూస్తూనే ఉండండి మాస్టర్ కి టీవీ, సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. థ్యాంక్ యూ.